హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. మరొక సండే మళ్ళీ మీతో కలుసుకొని గాడ్స్ వర్డ్ని షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీని బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను. సో లాస్ట్ వీక్ అంతా మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో ఈ వీక్ మనం చూద్దాం మెసేజ్, ఒక షార్ట్ మెసేజ్ చూద్దాం. గాడ్స్ వర్డ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా, గాడ్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ యూ టు లివ్ ఇన్ పీస్. ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఏంటంటే పీస్లో ఉండాలి అని, శాంతి సమాధానం కలిగి ఉండాలి అని. ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో అలా ఉండాలి అనుకుంటారు. సో ఆ పీస్ మీకు కావాలంటే లైఫ్లో, అటువంటి పీస్ మీకు కావాలంటే గాడ్ షుడ్ ఓపెన్ ద డోర్స్. ఏ మనిషి కూడా మీకు శాంతిని ఇవ్వలేరు, ఏ మనిషి కూడా మీకు ప్రశాంతతని కానీ సమాధానం కానీ ఇవ్వలేరు. ఓన్లీ గాడ్ కెన్ డూ దట్. సో దేవుడు మీకు డోర్స్ ఓపెన్ చేస్తే తప్ప మీకు అది రాదు. సో ఆ విషయాన్ని మన బైబిల్ ద్వారా మనం చూద్దాం ఈరోజు. ఏం చేస్తే మనకి ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఏం చేస్తే మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ కలుగుతుందో మన బైబిల్లో చూద్దాం. సో స్టార్ట్ చేసుకునే ముందు మీకు బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. నేను చెప్పే రిఫరెన్స్ మీరు చూడగలరు. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి. నేను చెప్పే రిఫరెన్స్ మీరు నోట్ చేసుకొని మీరు తర్వాత అయినా సరే మీరు చూసుకోవచ్చు. ఓకే, మరి అందరం కూడా స్టార్ట్ చేద్దామా? ఒక చిన్న షార్ట్ ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఈ యొక్క సెషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క ఆదివారమున ఉదయకాల సమయమున ఈ వాక్యం ధ్యానించడానికి, వర్డ్ ఆఫ్ గాడ్ని మాట్లాడడానికి ఎందుకు పనికిరాని నన్ను ఒక నిలబెట్టినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను తండ్రి. మీరే తండ్రి మాట్లాడమని అడుగుతున్నాను. నేను కాదు తండ్రి మాట్లాడేది, మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. మాకు కావలసిన జ్ఞానమును శక్తిని దయచేయండి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, ఏదైతే వాక్యం కావాలో బలపడడానికి మీరే దయచేసి నడిపించమని యేసు మెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కంటిన్యూస్లీ గ్రో ఇన్ కమిట్మెంట్. మనం గ్రోత్ ఉండాలి మన లైఫ్లో. పుట్టినప్పటి నుంచి కొంత ఏజ్ వరకు మన గ్రోత్ ఉంటుంది లైఫ్లో. కొన్ని ఆర్గన్స్, కొన్ని పార్ట్స్. వేరాజ్ బ్రెయిన్ ఒక వే ఆఫ్ థింకింగ్ అని, మెచ్యూరిటీ వైజ్ కానీ, లేదా స్పిరిచువల్గా ఇంటర్నల్ థింగ్స్ కానీ గ్రోత్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఫిజికల్ గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది, బట్ మెంటల్ గ్రోత్ అనేది ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్ అంటిల్ వీ డై, చనిపోయినంత వరకు. సో వీ నెవర్, ఒకసారి హైట్ పెరిగిన తర్వాత తగ్గిపోం మనం. ఓకే, హైట్ పెరిగిన తర్వాత మనం తగ్గము. సో గ్రోత్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఫిజికల్గా కొంతవరకు ఎదుగుతాం. వేరాజ్ రిమైనింగ్ థింగ్స్, మెంటల్ గ్రోత్ అనేది లేదా స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సో బైబిల్ డీల్స్ విత్ స్పిరిచువాలిటీ, నాట్ ద ఫిజికల్ గ్రోత్. బైబిల్ డీల్స్ విత్ యువర్ ఇంటర్నల్ గ్రోత్ ఆఫ్ యువర్ థాట్స్, your way of thinking, the way you lead your life, the way you move on in life. That is what spiritually, that is what the Bible talks about, that is what the Bible teaches us. So Bible ఒక మాట ఉంటుంది, కంటిన్యూస్లీ గ్రో ఇన్ కమిట్మెంట్ విత్ వాట్? మనం ఎదగాలి లైఫ్లో, మనం గ్రో అవ్వాలి మన లైఫ్లో విత్ ఎ కమిట్మెంట్ అంటూ ఉండాలంట మన లైఫ్లో. సో కమిట్మెంట్ విత్ వాట్? ఎవరితో కమిట్మెంట్ అవ్వాలి మనం? కమిట్మెంట్ విత్ హూమ్? దట్ ఈస్ ద పాయింట్. కమిట్మెంట్ చేసుకోవాలి మన లైఫ్లో ప్రతి ఒక్కరము. కానీ దేని గురించి కమిట్మెంట్ చేయాలి, ఎవరితో కమిట్మెంట్ చేయాలి, వాట్ ఈస్ ద గోల్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ ద ఫ్యూచర్, వాట్ ఈస్ అవర్ పార్ట్ ఇన్ దిస్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. గ్రోత్ అనేది స్పిరిచువల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఒక కమిట్మెంట్తో కానివ్వండి, కమిట్మెంట్ విత్ గాడ్ అని మనం స్పెసిఫిక్గా మాట్లాడితే ఇట్ ఈస్ కమిట్మెంట్ విత్ గాడ్. యూ షుడ్ హ్యావ్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్. ప్రతి ఒక్కరికి ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ దేవునితో అయి ఉండాలి.
ఆ కమిట్మెంట్లో మనం ఎదుగుతూ ఉండాలి. అవర్ స్పిరిచువల్ లైఫ్ షుడ్ బి గ్రోయింగ్ డే బై డే, డే బై డే, డే బై డే. అది స్టాండ్ స్టిల్గా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ స్టాప్ గ్రోయింగ్, ఇట్ షుడ్ నాట్ కమ్ డౌన్, ఆర్ ఇట్ షుడ్ నాట్ స్టాండ్ స్టిల్. ఇట్ షుడ్ కంటిన్యూస్లీ కీప్ గ్రోయింగ్. ఎందుకంటే వై యూ నీడ్ టు గ్రో అంటే, if you don't grow continuously, if you don't commit yourself to God and grow continuously, I think God cannot open doors for you. ఏం డోర్స్ బ్రదర్, డోర్స్ అంటే ఏంటి అని అడగొచ్చు మీరు, మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఎవ్రీబడి హ్యాస్ టు పాస్ ఆన్, మూవ్ ఆన్ ఇన్ లైఫ్ ఎవ్రీ డే. ఈరోజు మీరు ఒక్క పని చేస్తే రేపు ఇంకొక పని చేయొచ్చు, లేదా కొత్త థింగ్స్ మీ లైఫ్లో రావచ్చు, కొత్త జాబ్ రావచ్చు, కొత్త టార్గెట్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొత్త రెస్పాన్సిబిలిటీ కావచ్చు మీ లైఫ్లో, లేదా కొత్త వే కావచ్చు మీ లైఫ్లో. మీరు ప్లేస్ మారచ్చు, హౌస్ మారచ్చు, లేదా థింగ్స్ మార్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ నీడ్ టు మూవ్ ఆన్ డిఫరెంట్లీ ఎవ్రీ డే. సో మనం వెళ్ళాలి అంటే మన ముందున్న ఆ యొక్క వే కానీ, ఆ డోర్స్ కానీ ఓపెన్ అవ్వాలి. దట్ షుడ్ ఓపెన్, యువర్ థాట్ షుడ్ ఓపెన్, యువర్ వే ఆఫ్ థింకింగ్ షుడ్ ఓపెన్, యువర్ లైఫ్ షుడ్ ఓపెన్ అప్, ద వే యూ వాంట్ టు గో షుడ్ ఓపెన్ అప్, షుడ్ బి క్లియర్ ఫర్ యూ. ఆ ఓపెన్ చేసేది, ఆ రోడ్స్ని క్లోజ్ చేసేది, నువ్వు వెళ్ళాలనుకుంటున్న వేని ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది, నడిపించేది, మార్గం చూపించేది ఎవరో కాదు మై డియర్ ఫ్రెండ్. ఇట్ ఈస్ ద గాడ్ హూ క్రియేటెడ్ యూ. ఇట్ ఈస్ ద గాడ్ హూ క్రియేటెడ్ యూ. హీ హ్యాస్ టు ఓపెన్ ద డోర్స్, హీ హ్యాస్ టు క్లోజ్ ద డోర్స్, అండ్ నో వన్ కెన్ ఓపెన్ ద డోర్స్ విచ్ హీ హ్యాస్ క్లోజ్డ్, అండ్ నో వన్ కెన్ క్లోజ్ ద డోర్స్ విచ్ హీ హ్యాస్ ఓపెన్డ్. ఓకే, మీరు శాంతి కలిగి ఉండాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ పీస్, యూ నీడ్, your doors need to be opened, and that opening can be done only with God. God is not a human being. God is not in the form of a man to come to you and make you open the doors. He is in the form of spirit. దేవుడు ఆత్మ గనుక, జాన్ చాప్టర్ 4 వర్స్ 24లో ఒక మాట ఉంటుంది. జాన్ చాప్టర్ 4 వర్స్ 24, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. God is in the form of spirit. So those who want to worship God should worship in the form of spirit and with strength. దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు ఆత్మతోనే ఆరాధించాలి. అంతేగాని డబ్బులతో దేవుణ్ణి ఆరాధించలేవు, నీ స్టేటస్తో దేవుణ్ణి ఆరాధించలేవు, నీ యొక్క పొజిషన్ ద్వారా దేవుణ్ణి ఆరాధించలేవు, నువ్వు ఇచ్చే గిఫ్ట్లతో దేవుణ్ణి ఆరాధించలేవు, నువ్వు కొట్టే టప్పట్లతో దేవుణ్ణి ఆరాధించలేవు, నువ్వు పైన వేసుకున్న బట్టలతో, తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వచ్చే విధానం బట్టి దేవుడిని నువ్వు ఆరాధించలేవు, నువ్వు అందరితో మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడిని ఆరాధించలేవు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే యూ కెన్ వర్షిప్ గాడ్, దట్ ఈస్ ఓన్లీ ఇన్ స్పిరిట్. నీ అంతరంగముతోనే దేవుడిని ఆరాధించగలవు, నీ హృదయముతోనే దేవుడిని ఆరాధించగలవు, నీ మనసుతోనే దేవుడిని ఆరాధించగలవు. అది కాకుండా నువ్వు ఏం చేసినా ఫిజికల్గా, యూ కాంట్ వర్షిప్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a human being or a physical form to worship him. God is in the spirit, so you need to worship in spirit. To satisfy God, to make God happy, you need to worship in spirit. పైకి పెద్దలతో దేవుని ఆరాధించలేవు. యూ కాంట్ వర్షిప్ గాడ్ విత్ ద లిప్స్. దేవా 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 దేవా, గాడ్ 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 గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్ అన్నీ అనుకుంటా. నీ పెదాలతో, నీ నాలికతో దేవుణ్ణి ఆరాధించలేము. Nobody can worship, because God is a spirit. You need to worship in spirit. నీ అంతరంగంలో, నీ మనసులోంచి రావాలి ఆరాధన. నువ్వు సైలెంట్గా ఉన్నా నీ కన్నీళ్ళు వస్తాయి చూసారా, యువర్ టీయర్స్ విచ్ కమ్ డౌన్ స్పీక్స్ ఎ లాట్. అది దేవుని పట్ల ఉన్న వర్షిప్ అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యువర్ ఎమోషన్స్, యువర్ ఇంటర్నల్ ఫీలింగ్స్, యువర్ థాట్స్, things which come out of your emotions from internally are the things which
will worship the God. Okay? And God is also giving a promise, your enemies will stumble. చూద్దాం బైబిల్లో రెవల్యూషన్ చాప్టర్ 3, రెవల్యూషన్ న్యూ టెస్టిమెంట్లో రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 7 to 13 మనం చూద్దాం ఈరోజు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 and వర్స్ 7 to 13. తెలుగు బైబిల్ ఉంటే కొత్త నిబంధన గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. కొత్త నిబంధన గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు మనం చూద్దాం. బైబిల్లో ఏమని రాస్తుందంటే, రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 7లో ఏమని రాస్తుందంటే, 7th verseలో, దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ద వన్ హూ ఈస్ హోలీ అండ్ ట్రూ. సో ఈ మెసేజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే, ద వన్ హూ ఈస్ హోలీ అండ్ ట్రూ. ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరైతే సత్యముతో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటే మెసేజ్. ఏంటి ఆ మెసేజ్ అంటే, హీ హ్యాస్ ద కీ దట్ బిలాంగ్ టు డేవిడ్ and when he opens the door no one can close it, and when he closes it no one can open it. చూడండి, దేవుని దగ్గర ఒక కీ ఉందంట. గాడ్ హ్యాస్ ఎ కీ. ఆ కీతో కనుక దేవుడు ఓపెన్ చేస్తే ఎవరు క్లోజ్ చేయలేరు, దేవుడు క్లోజ్ చేస్తే ఎవరు ఓపెన్ చేయలేరు. సో ఇట్స్ వెరీ క్లియర్, నో బడీ కెన్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ, నో బడీ కెన్ క్లోజ్ ఎ డోర్ ఫర్ యూ ఎక్సెప్ట్ గాడ్. గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే నీ డోర్స్ ఓపెన్ అవ్వాలి, నీ మార్గం క్లియర్ అవ్వాలి, ఆబ్స్టికల్స్ అని పోవాలి. ఇట్ షుడ్ బి క్లియర్, ద డోర్ షుడ్ బి ఓపెన్ ఎవ్రీవేర్. అది ఓపెన్ చేయగలిగిన వ్యక్తి లేదా ఓపెన్ చేయగలిగిన శక్తి, ద పవర్ ఎవరికి ఉందంటే ఓన్లీ గాడ్ హ్యాస్ ఇట్, మై డియర్ ఫ్రెండ్. యువర్ ఫ్రెండ్ కాంట్ క్లియర్ ద వే ఫర్ యూ. Your family can't clear the way for you. You cannot yourself clear the way for you. You can't take the help of great people to clear the help for you. No human being can clear the doors for you, the way for you. Nobody can open the doors for you. There is only one person who can do it, and that is God. That is God. Only God can open the things for you. నీ లైఫ్లో సమస్యలు ఉన్నాయా? ఆర్ యూ సఫరింగ్ ఇన్ లైఫ్? డూ యూ వాంట్ ఫ్రీడమ్ ఇన్ లైఫ్? డూ యూ వాంట్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్? డూ యూ వాంట్ పీస్ ఇన్ లైఫ్? డూ యూ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్? డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్? డూ యూ వాంట్ టు ఫ్లై టు న్యూ హైట్స్ ఇన్ లైఫ్? మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే ఫర్ యూ. There is only one way for you to achieve all your targets, all your goals, all your plans, all your thoughts, and the one way is God. And God says, I am the way, I am the truth, and I am the life. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని దేవుడు మాట్లాడుతున్నారు బైబిల్లో. I am the way, I am the truth, and I am the life. If you want the way, if you want the truth, if you want the life, then I am అని మాట్లాడుతున్నారు. That I am is none other than the God who created you. God who created you. మనుషుల దగ్గరికి పరిగెడుతున్నావా? There is no use. మనుషుల మీద డిపెండ్ అవుతున్నావా? There is no use. మనుషుల మీద ఆధారపడుతున్నావా? యూజ్ లేదు మై ఫ్రెండ్. నీ ఫ్యామిలీ మీద ఆధారపడుతున్నావా? నీ హస్బెండ్ మీద ఆధారపడుతున్నావా? నీ వైఫ్ మీద ఆధారపడుతున్నావా? ఈజ్ యువర్ హ్యాపీనెస్ డిపెండెంట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్? ఐఎమ్ టెలింగ్ యూ మై ఫ్రెండ్స్, యూ వోంట్ బీ హ్యాపీ. యూ కెనాట్ బీ హ్యాపీ with human beings. You can be happy only with God. Only the presence of God makes you happy. Only the company of God makes you happy. Only the way of God makes you happy. Only the thoughts of God makes you happy. Only the things which God asks us to do makes you happy. And apart from that, nothing and nobody in this world can make you happy.
ఒకవేళ నీకు హ్యాపీనెస్ మనుషుల దగ్గర వస్తే కనుక దట్ ఈస్ టెంపరీ, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఆర్ ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్. ఇట్ కాంట్ బి కంప్లీట్. థింగ్స్ గివ్ యూ హ్యాపీనెస్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్. కొత్త ఫోన్ కొనుక్కుంటావు, ఎంతవరకు నీకు సంతోషం? పని చేసినంత వరకు. ఎంతవరకు పని చేస్తుంది తెలియదు, డోంట్ నో. కొత్త కార్ కొనుక్కున్నావు, ఎంతవరకు నీకు హ్యాపీనెస్? కార్ లైఫ్ ఉన్నంతవరకు. ఎంతవరకు లైఫ్ ఉంటుంది తెలియదు, ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందో తెలియదు. కొత్త జాబ్ వచ్చింది, ఎంతవరకు హ్యాపీనెస్? ఎంతవరకు? జాబ్ ఉన్నంతవరకు. ఎప్పుడు పోద్ది తెలియదు, ఎప్పుడు పీకేస్తారో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఇట్ ఈస్ నాట్ ద కార్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. It is where you're going in a car and the purpose you're going in a car that makes you happy. It is not the watch which you're wearing that makes you happy. It is the time shown in the watch. It is the time that you utilize which is showing in the watch that makes you happy. It is not the phone that makes you happy. It is the person with whom you're talking on the phone and what you're talking on the phone makes you happy. It is not the house that makes you happy. It is the person with whom you're living in the house and how you live in the house that makes you happy. It is not what you have that makes you happy. It is how you live that makes you happy. My dear friends, it is not what you are having at present that makes you happy. మీకు ఏది ఉందో అది కాదు హ్యాపీనెస్ ఇచ్చేది. మీరు ఎలా జీవిస్తున్నారో ఉన్న వాటితో దాంతో మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ మీకు ఫోన్ ఉంటే హ్యాపీనెస్ రాదు. ఆ ఫోన్ ఉంటే ఆ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇల్లు ఉంటే మీకు హ్యాపీనెస్ రాదు. ఎవరితో ఉంటున్నారో ఎలా ఉంటున్నారో అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఇట్ ఈస్ మీకు వాచ్ ఉంటే హ్యాపీనెస్ రాదు. ఆ వాచ్లో చూపించే టైంని మీరు ఎలా ఉపయోగిస్తున్నారో, ఎవరితో స్పెండ్ చేస్తున్నారో అది మీకు హ్యాపీనెస్ ఇచ్చేది. గుర్తుపెట్టుకోండి, సంతోషం ఇచ్చేది మీకు కనిపించేది కాదు, సమాధానం వచ్చేది మీకు కనిపించేవా అని బట్టి కాదు, కానీ మీరు జీవించే విధానం బట్టే సమాధానం వస్తుంది. మీరు కమిట్మెంట్తో జీవిస్తున్నారా, దేవునితో కమిట్మెంట్తో జీవిస్తున్నారా, మీకు హ్యాపీనెస్ ఇచ్చేది అదే, సంతోషాన్ని ఇచ్చేది అదే. దేవుడు మీకు మార్గం చూపిస్తే తప్ప మీ మార్గం మీరు చేయలేరు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టించిన వారి ప్రయాసము వ్యర్థము. ఇఫ్ గాడ్ డజంట్ బిల్డ్ ఎ హౌస్, ద పర్సన్ హూ ఇస్ బిల్డింగ్ ద హౌస్ ఈజ్ ఆఫ్ నో యూస్, ఆర్ థింగ్స్ విచ్ ఆర్ డూయింగ్ టు బిల్డ్ ఎ హౌస్ ఈజ్ ఆఫ్ నో యూస్. దేవుడు ఇల్లు కట్టిస్తే తప్ప కట్టించే వారి ప్రయాసము వ్యర్థము. దేవుడు సమాధానం ఇస్తే తప్ప మీరు పొందుకునే సమాధానము వ్యర్థము. దేవుడు మీకు మార్గం చూపిస్తే తప్ప మీరు ఎంచుకున్న మార్గము వ్యర్థము. మీరెంతో కష్టపడవచ్చు, మీరెంతో ప్రయత్నం చేయొచ్చు, మీరెంతో ప్రయాసపడవచ్చు, మీరు ఏదేదో చేయొచ్చు, మీరు అప్పులు చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తిని సంపాదించవచ్చు, ఉద్యోగాన్ని సంపాదించవచ్చు, కానీ సంతోషాన్ని మాత్రం దేవుడు ఇస్తే తప్ప మీరు పొందుకోలేరు. వాటన్నిటితో వచ్చే సంతోషము టెంపరరీయే. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. దట్ ఈస్ నాట్ ద హ్యాపీనెస్ విచ్ యూ డిజర్వ్. దట్ ఈస్ నాట్ ద హ్యాపీనెస్ విచ్ యూ వాంట్ రైట్ నౌ. డబ్బు ఉంది కానీ ప్రాణాన్ని కాపాడుకోలేవు, అది దేవుడిస్తే తప్ప. హాస్పిటల్లో ఉన్నావు, అది క్యాన్సర్ వచ్చింది, యూ కాంట్ సేవ్ యువర్ లైఫ్ విత్ యువర్ మనీ, విత్ యువర్ స్టేటస్, విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ ఫ్యామిలీ, విత్ వాట్ ఎవర్ ఇస్ దెర్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. ఓన్లీ గాడ్ కెన్ హీల్ యూ, ఓన్లీ గాడ్ కెన్ ప్రొటెక్ట్ యూ. దేవుడు తప్ప మీకు ఎవ్వరూ సంతోషాన్ని ఇవ్వలేరు, సమాధానం ఇవ్వలేరు, హ్యాపీనెస్ని ఇవ్వలేరు. ఓకే, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. గాడ్ హ్యాస్ ద కీ. God has the key to open the door for you, to close the door for you. ఆయన తీస్తే తప్ప నీ మార్గము క్లియర్ అవ్వదు, నీ డోర్స్ ఓపెన్ అవ్వవు. ఆయన క్లోజ్ చేస్తే తప్ప నీ మార్గము క్లోజ్ అవ్వదు. ఆయన ఓపెన్ చేస్తే ఎవరు క్లోజ్ చేయలేరు, ఆయన క్లోజ్ చేస్తే ఎవరు ఓపెన్ చేయలేరు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ప్రతిదీ మన చేతిలో లేదు, ఏది కూడా మన చేతిలో లేదు, అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి, అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన చేస్తే తప్ప ఏది జరగదు ఈ ప్రపంచంలో, ఏది అవ్వదు ఈ ప్రపంచంలో. నీ లైఫ్లో హ్యాపీనెస్ రావాలంటే ఆయన చేతిలో ఉంది, నువ్వు హ్యాపీనెస్ కోల్పోవాలన్నా ఆయన చేతిలోనే ఉంది.
సో యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ద కమిట్మెంట్ విచ్ యూ డూ విత్ గాడ్, దేవునితో నువ్వు చేసే కమిట్మెంట్ని బట్టే నీ లైఫ్ డిపెండ్ అవుతుంది. ఒకవేళ నీ కమిట్మెంట్ గ్రో అవుతూ ఉంటే కంటిన్యూస్గా ఎదుగుతూ ఉంటే యువర్ లైఫ్ ఆల్సో విల్ బీ గ్రోయింగ్ హ్యాపీలీ ఇన్ క్రైస్ట్, ఇన్ గాడ్. ఒకవేళ గ్రోత్ కంటిన్యూస్గా లేకపోతే కమిట్మెంట్, యువర్ లైఫ్ విల్ బీ అన్హ్యాపీ అండ్ యూ వోంట్ బీ హ్యాపీ ఆల్వేస్. యూ వోంట్ బీ హ్యాపీ ఆల్ ద డే. యూ బీ సఫరింగ్ ఇన్ బిట్వీన్, బాధపడుతూ ఉంటావు. ఒకసారి ఆలోచించండి, మనుషులు నీ మైండ్లో లేరు, దేవుడు నీ మైండ్లో ఉంటే నీకు బాధ ఎక్కడ కలుగుతుంది చెప్పండి? ఎక్కడ కలుగుతుంది నీకు బాధ? వేర్ ఈస్ ద సాడ్నెస్ ఇన్ లైఫ్? ఎందుకంటే మనుషులు వదిలేచుకొని దేవుడు నేను వదిలిపెట్టరే. మనుషుల ప్రేమ అది ఇట్ మే బీ ఫాల్స్, బట్ గాడ్స్ లవ్ ఈజ్ నెవర్ ఫాల్స్. మనుషులు నిన్ను ఈరోజు పొగుడుతారు, రేపు పొగడపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నేను ఆరాధిస్తూ ఉంటారు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నువ్వు వదిలేసినా, నువ్వు తప్పులు చేసినా, నువ్వు మోసాలు చేసినా, నువ్వు వచ్చినంత వరకు ఆయన నీ గురించి ఎదురు చూస్తూనే ఉంటారు. దేవుడు, God is waiting for you, my friend. God wants to live with you, my friend. God wants to come inside you, my friend. Open your heart and ask God to come inside you right now, today itself. పీస్ ఆఫ్ మైండ్ కావాలి నీకు. నీ ఎనిమీస్ చాలామంది ఉన్నారు అనుకో, నీకు చాలామంది నిన్ను వెనకాతల నుంచి బాధ పెట్టాలని ట్రై చేస్తున్నారు, వెనకాతల నుంచి నిన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు అనుకో. చాలామంది నీకు ఎగనెస్ట్గా రాంగ్ కేసెస్ అండ్ రాంగ్ థింగ్స్ అండ్ రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్తూ, నేను బాధ పెడుతూ, నేను మోసం చేస్తున్నారా? వరీ అవ్వకు. డోంట్ వరీ మై ఫ్రెండ్, డోంట్ వరీ. డిపెండ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఆన్ గాడ్. డిపెండ్ ఆన్ గాడ్ కంప్లీట్గా సరెండర్ అయిపో దేవునికి. నీ హృదయాన్ని కంప్లీట్గా దేవునికి ఇచ్చే, నీ మనసుని దేవునికి ఇచ్చే, నీ టైంని దేవునికి ఇచ్చే, నీ మార్గం దేవునికి ఇచ్చే. నువ్వేం చేస్తావో చెయ్యి దేవా అని అడుగు దేవుణ్ణి. ఆయనే ఓపెన్ చేస్తారు నీకు మార్గము, ఆయనే ఓపెన్ చేస్తారు నీ వేస్, నీ లైఫ్, నీ థాట్స్, నీ అన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. అన్నీ కూడా సరెండర్ అవ్వు దేవునికి. నీ ఎనిమీస్ నీ ముందే కింద పడిపోతారు. యువర్ ఎనిమీస్ విల్ ఫాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యువర్ ఎనిమీస్ విల్ స్టంబల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ స్టంబల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనీ లేదా? బాధపడకు. గాడ్ విల్ గివ్ యూ వాట్ యూ వాంట్. డోంట్ రన్ హియర్ అండ్ దేర్. పరిగెట్టు గిట్టు ఓటు. దేవుని మీద డిపెండ్ అయిపో కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. బికాస్ దేవుడు మాట్లాడుతున్నాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నీకు లైఫ్ ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి, మార్గం చూపించాలన్నా దేవుడే చూపించాలి. నో బడీ కెన్ డూ ఇట్ ఫర్ యూ మై ఫ్రెండ్స్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. కంప్లీట్లీ సరెండర్ అయిపో దేవునికి ఈరోజే, ఈ క్షణమే. మాట్లాడుతున్నారు 8th verse, ఐ నో దట్ యూ హ్యావ్ లిటిల్ పవర్. You have followed my teachings and have been faithful to me. I have opened a door in front of you which no one else can close. దేవుడు మాట్లాడుతున్నారు, నీకు కొంచెం శక్తి ఉంది, ఎక్కువ లేదు శక్తి నీకు. వీ హ్యావ్ లిటిల్ స్ట్రెంత్. మనం అనుకుంటాం మనం చాలా బలమైన వాళ్ళని. దేన్ని బట్టి? మనీని బట్టి, ఆస్తిని బట్టి, స్టేటస్ని బట్టి. వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఫ్రెండ్ సర్కిల్ బట్టి. నాకు చాలామంది తెలుసు, నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, నాకు చీఫ్ మినిస్టర్ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, పోలీస్ తెలుసు, లాయర్. ఇవన్నీ కూడా వేస్ట్, థ్రాష్. ఎవ్రీథింగ్ ఈజ్ థ్రాష్. వాట్ ఎవర్ యూ అచీవ్ physically in this world is trash. You have to achieve spiritually, internally, to have a new life, to have a great life in the future. Okay, that is what the Bible says. మీకున్న పవర్ చాలా తక్కువ, కానీ నువ్వు నా టీచింగ్స్ ఫాలో అయ్యావు, నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నావు కాబట్టి నేను డోర్స్ ఓపెన్ చేస్తున్నానని చెప్తున్నారు బైబిల్లో 8th verse. అండ్ ద డోర్స్ ఓపెన్ చేసిన డోర్స్ ఎవరు క్లోజ్ చేయలేరు. నో బడీ కెన్ క్లోజ్ ద డోర్స్ విచ్ గాడ్ హెస్ ఓపెన్ ఫర్ యూ అని మాట్లాడుతున్నారు. దోస్ లయర్స్ హూ క్లెయిమ్ దట్ దే హ్యావ్ జ్యూస్. చూడండి, ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరైతే నేను మోసం చేస్తున్నారో, అబద్ధాలు ఆడి నేను మోసం చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా వచ్చి నీ ముందు, నీ పాదాల ముందు మోకరించేలా చేస్తారంట దేవుడు. దోస్ లయర్స్ ఐ విల్ మేక్ దెమ్ కమ్ అండ్ బౌ డౌన్ అట్ యువర్ ఫీట్. దే విల్ ఆల్ నో దట్ ఐ లవ్ యూ. చూడండి, నీ శత్రువులు, నిన్ను మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి నీ పాదాల ముందు మోకరించవలసిందే. మోకరించేలా దేవుడు చేస్తారు అంట. చేసి వాళ్ళకి చెప్తారంట, ఏంటి? హీఈస్ మై చైల్డ్. నేను ప్రేమిస్తున్నాను నా కుమారుణ్ణి, నా కుమార్తెని. సో మీరు కనుక ఇంటర్ఫియర్ అయితే దేవుడు ఒప్పుకోరు. గాడ్ లవ్స్ యూ, గాడ్ వాంట్స్ యూ, అండ్ గాడ్ ఈజ్ సేయింగ్ ఇఫ్ ఎనీబడి కమ్స్ అగైన్స్ట్ యూ, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పేర్ దెమ్. దేవుడు విడిచిపెట్టరు, దేవుడు వదిలిపెట్టరు వాళ్ళని. మీరు బాధపడడం దేవుడు చూడలేరు. మీరు కన్నీటితో ఏడుస్తూ బాధపడడం దేవుడు చూడలేరు మై ఫ్రెండ్స్. గాడ్ కెనాట్ సీ యూ క్రై.
God cannot see you suffer. God wants to give you life. God wants to make your enemies come down to bow at your feet. నీ ఎదుటే నీ పాదాల దగ్గర వాళ్ళు వచ్చి మోకరించేలా దేవుడు చేస్తారంట. ఎవరైనా అవనవండి, హూ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెర్ ఈస్ హోప్ మై ఫ్రెండ్, దెర్ ఈస్ హ్యాపీనెస్ మై ఫ్రెండ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. God loves you. God loves you. God wants you. God wants to care for you. God wants to be with you. God wants to give you happiness in life, పీస్ ఆఫ్ మైండ్ ఇన్ లైఫ్. మీరు చేయవలసింది ఒకటే, ఫెయిత్ఫుల్గా ఉండండి దేవునికి, ఒక కమిట్మెంట్తో ఉండండి దేవునితో, ఆ కమిట్మెంట్లో ఎదుగుతూ ఉండండి దేవునితో, కంప్లీట్గా దేవుడి మీద సరెండర్ అవ్వండి. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. బికాస్ యూ హ్యావ్ కెప్ట్ మై కమాండ్ టు ఎండ్యూర్, ఐ విల్ ఆల్సో కీప్ యూ safe from the time of trouble which is coming upon the world to test all the people on earth. 10th verse. ఫ్యూచర్లో రాబోయే దినాల్లో కష్టాలు వస్తాయంట, నష్టాలు వస్తాయంట. 10th verseలో ఉంది. ట్రబుల్స్ వస్తాయంట. ఎంటైర్ వరల్డ్ విల్ సఫర్ అంట. ప్రతి మనిషి సఫర్ అవుతారంట. ప్రపంచంలో అందరూ కూడా బాధపడతారంట. కష్టాలు వస్తాయి, ట్రబుల్స్ వస్తాయంట. కానీ గాడ్ ఈజ్ సేయింగ్ ఐ విల్ కీప్ యూ సేఫ్ అని మాట్లాడుతున్నారు. 10th verse. I will keep you safe from all the problems and I will give you peace in every situation. I will open the doors in all situations and make you happy అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ కెప్ట్ మై కమాండ్స్, నా ఆజ్ఞలు కట్టడలు నా మాటలు నువ్వు విన్నావు చేసావు కాబట్టి అని మాట్లాడుతున్నారు. ఐఎమ్ కమింగ్ సూన్ అని మాట్లాడుతున్నారు. త్వరగా నేను వస్తున్నాను. గాడ్ ఈజ్ సేయింగ్ ఐఎమ్ కమింగ్ సూన్. 11th verse. ఐఎమ్ కమింగ్ సూన్. కీప్ సేఫ్ వాట్ యు హ్యావ్ సో దట్ నో వన్ విల్ రాబ్ యూ ఆఫ్ యువర్ విక్టరీ ప్రైజ్. నేను త్వరగా వస్తున్నాను కాబట్టి మీ దగ్గర ఉన్న విశ్వాసము, మీ దగ్గర ఉన్న నమ్మకము, నా పట్ల ఉన్న ప్రేమని మీరు అలాగే ఉంచుకోండి. తగ్గించొద్దు, ఎదుగుతూ ఉండాలి. ఇట్ షుడ్ గ్రో. కమిట్మెంట్ విత్ గాడ్ షుడ్ గ్రో కంటిన్యూస్లీ. ఇట్ షుడ్ నాట్ కమ్ డౌన్ ఆర్ స్టాండ్ స్టిల్. సో దేవుని పట్ల మీకు ప్రేమ ఉంటే ప్రేమ ఇంకా పెరుగుతూ ఉండాలి. కమిట్మెంట్ ఉంటే కమిట్మెంట్ ఎదుగుతూ ఉండాలి. విశ్వాసం ఉంటే విశ్వాసం పెరుగుతూ ఉండాలి. అన్నీ కూడా నువ్వు జీవించే విధానము దేవుని పట్ల అది కంటిన్యూస్ గ్రోత్ ఉండాలి. అన్నీ ఉంటే దేవుడికి వస్తున్నారంట, త్వరగా వచ్చి కష్టాల నుంచి నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతానని ప్రామిస్ చేస్తున్నారు. ప్రామిస్ చేస్తూ మీకు ఇవ్వాల్సిన ప్రైజ్ని మీకు ఇస్తాను అని ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. మీరు కనుక ఒకవేళ జాగ్రత్తగా మీకున్న ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే, ఆ ప్రేమను కాపాడుకుంటే, ఈ లోకంలో పడిపోయి లోక ఆశలకి లోక ఇదికి మీరు లొంగిపోకుండా, కంటికి కనిపించే వాటిని ప్రేమించకుండా దేవుని ప్రేమించగలిగితే, ఈ యొక్క మనుషుల్ని, ఈ యొక్క డబ్బుని, ఆస్తిని, వాట్ ఎవర్ ఈజ్ మేకింగ్ యూ సఫర్ అది ప్రేమించకుండా ఇఫ్ ఐ విల్లింగ్ టు లవ్ గాడ్, దేవుని ప్రేమించగలిగితే మీకు ఒక విక్టోరియస్ ప్రైజ్ని దేవుడు మీకు ఇస్తానన్నాను. ఐ విల్ మేక్ హిమ్ హూ ఈజ్ విక్టోరియస్ ఎ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ మై గాడ్. ఒక పిల్లర్గా, ఒక స్ట్రాంగ్ పిల్లర్గా దేవుడు మిమ్మల్ని ఉంచుతానని చెప్తున్నారు. గాడ్ వాంట్స్ టు మేక్ యూ యాజ్ ఎ స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ లైఫ్. నీ లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నారు దేవుడు. సొసైటీకి ఉపయోగపడే లైఫ్, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నిల్చోబెట్టాలి అని అనుకుంటున్నారు. ఓకే, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ వర్స్ నెంబర్ 12. I will write on him the name of my God and the name of the city of my God. I will also write on him my new name. చూడండి, what a promise God is giving. This is what the Spirit says. కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. కొత్త లైఫ్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. కొత్త మార్గాన్ని దేవునికి చూపించాలనుకుంటున్నారు. మార్గాన్ని తెరవాలి అనుకుంటున్నారు. ఓపెన్ చేయాలనుకుంటున్నారు డోర్స్ని. కొత్త లైఫ్ని, కొత్త వేని, కొత్త మార్గంని, కొత్త థాట్స్ని, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఫిల్డ్ విత్ పీస్ ఆఫ్ మైండ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. శాంతి, సమాధానము, ఆనందము. అది మీకు కావాలంటే కమిట్మెంట్ కలిగి ఉండాలి దేవునితో. కంటిన్యూస్గా కమిట్మెంట్లో ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. దేవుని చెప్పిన పనులు నువ్వు చేస్తూ ఉండాలి. ఈ లోకాన్ని ప్రేమించకుండా, లోక ఆశల్ని ప్రేమించకుండా, లోక సంబంధమైనది నువ్వు ప్రేమించకుండా దేవునికి సంబంధమైనది
నువ్వు ప్రేమించాలి, మనసుతో దేవుని ఆరాధించాలి, నీ హృదయంతో దేవుని ఆరాధించాలి, నీ ఆలోచన, నీ మనసుతో, నీ శక్తితో, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆత్మతో ఆరాధించాలి. నువ్వు ఫిజికల్ థింగ్స్తో కాదు, నీ డబ్బుతో కాదు, నువ్వు చేసే పైనుంచి పెదాలతో కాదు, నీ ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట, ఆయనే మార్గము, సత్యము, జీవము. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్ అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి వాక్యాన్ని, ఈ మాటల్ని దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న స్మాల్ ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో వాక్యం మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఎవరైతే విన్నారో, ఎవరైతే చూసారో ఈ వాక్యమును, వాళ్ళని మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు చేయాలనుకుంటున్నది మీరే మార్గం చూపించండి, మార్గం తెరవండి. వాళ్ళు థాట్స్ని బ్లెస్ చేయండి, వాళ్ళు చేసే ప్రతి పనిని బ్లెస్ చేయండి, వాళ్ళ కుటుంబాలని కూడా బ్లెస్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా బ్లెస్ చేసి నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే సఫర్ అవుతున్నారో తండ్రి, కోవిడ్ ద్వారా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళు ఉన్న సఫరింగ్ తీసివేయండి తండ్రి. శాంతి సమాధానం కలుగజేయండి, బాధని తీసివేయమని అడుగుతున్నాను. ఎవరైతే హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక సఫర్ అవుతున్నారో, ఏవైనా డిఫరెంట్ డిజీజెస్తో సఫర్ అవుతున్నారో, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను. మీరే స్వస్థపరచండి, మీరే శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, రాశారో, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు, పవిత్రత గురించి ప్రార్థన చేస్తున్నారు. మీరే శాంతి సమాధానం దయచేయండి, మీ చిత్తం నెరవేర్చి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా తండ్రి, ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ఎవరు ప్రేమించడానికి ఎవరు లేరని బాధపడుతున్నారో, మీ యొక్క ప్రేమని తెలుసుకొని, మీ యొక్క తండ్రి తోడుని, సహాయమును పొందుకొని తండ్రి మీతో కలిసి సంతోషంగా శాంతి సమాధానంతో జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాను. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, బాధపడుతున్నారో, లైఫ్ని ఎండ్ చేసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే కాపాడమని, మీరే నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకెవరైతే ఏ సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి శాంతి సమాధానం ఇచ్చి నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని, మళ్ళీ వచ్చే వారము మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మాకు దయచేసి నడిపించమని యేసుమేసే పరిశుద్ధ నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వీక్ అంతా కూడా మరి హ్యాపీగా ఉండండి. ఈ మెసేజ్ మీకు ఇన్స్పైర్ చేస్తుంది అని నమ్ముతున్నాను. మీకైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీకైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే, వెదర్ స్పిరిచువలీ ఆర్ ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే మెడికల్గా వైజాగ్లో కనుక, విజయనగరం, శ్రీకాకుళం, మీరు నాకు మెసేజ్ చేయండి. నేను నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనీ హెల్త్ ఇష్యూస్ యూ కెన్ మెసేజ్ మీ. ఎనీ స్పిరిచువల్ హెల్ప్ యూ వాంట్ యూ కెన్ మెసేజ్ మీ. ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ వాంట్ యూ కెన్ మెసేజ్ మీ. ఐ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ యూ. మీ గురించి నేను ఖచ్చితంగా మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు అడిగితే కనుక డెఫినెట్గా మీ గురించి ప్రార్థన చేస్తాను. మీతో కలిసి కూడా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. సో ఈ వీక్ అంతా హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ కలుసుకుందాం మార్నింగ్. అంతవరకు సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళొద్దు అవసరమైతే తప్ప. ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్రేయర్ చేసుకోండి ప్రతిరోజు. నా గురించి కూడా ప్రేయర్ చేయండి. ఓకేనా? అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ షలోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ సండే.